నాయకుడు అనేవాడు కనుక లేకపోతే ఆ టైంలో ఆవేశంతో రగిలిపోయేటటువంటి సైనికుడు కొంత దాడులు చేస్తాడు, అంతే. వ్యూహం ఉండదు. వ్యూహం లేని దాడులు ఈజీగా అణచివేయచ్చు. ఇప్పుడు హెజ్బుల్లా విషయంలో ఇజ్రాయెల్ చేస్తుంది అదే. ప్రత్యర్థి అయినటువంటి హెజ్బుల్లాని గొక్క తిప్పుకోకుండా బాధ వదిలిపెడుతుంది. లేటెస్ట్గా వాళ్ళ కీలకమైన నాయకులు లేపేస్తుంది. మన డిప్యూటీ చీఫ్తో పాటుగా 15 మంది కమాండర్లు లేపేస్తే, తాజాగా ఇజ్రాయెల్ ఆర్మీ లెబనాన్లోని హెజ్బుల్లా మిలిటెంట్ల మధ్య ప్రతిదాడులు కొనసాగితే మంగళవారం బీరుట్ దక్షిణ ప్రాంతంలోని అపార్ట్మెంట్ మీద చేపట్టిన దాడిలో హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం మహమ్మద్ అల్ కుబాసి చచ్చిపోయాడని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇతను హెజ్బుల్లా మిస్సైల్ యూనిట్ చీఫ్గా ఉన్నాడు. కుబైసీతో పాటు హెజ్బుల్లా క్షిపణి రాకెట్ విభాగానికి చెందిన మరికొందరు కూడా పోయారు. ఇజ్రాయెల్ పైకి ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న దాడులకి ఇతనే బాధ్యుడు అన్నటువంటిది ఇజ్రాయెల్ ప్రకటించింది. మంగళవారం బీరుట్కి దక్షిణానున్న గటైరీ ప్రాంతం మీద ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 6 చచ్చిపోతే 15 మంది గాయపడ్డారు. అదే సమయంలో లెబనాన్ మేము చాలా 110 రాకెట్లు వాడామని చెప్పింది. మరొక ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు సోమవారం లెబనాన్ వ్యాప్తంగా చేపట్టిన బేకర్ దాడుల్లో చనిపోయిన వాళ్ళు 564. అయితే ఇందులో చిన్నారులు 50 మంది ఉన్నారు, 94 మంది మహిళలు ఉన్నారని లెబనాన్ ఆరోగ్య శాఖ చెప్పడం కామన్. మొన్నటిదాకా గాజా ఆరోగ్య శాఖ చెప్పినట్టే. గాయపడిన 1835 మంది దేశవ్యాప్తంగా 54 ఆసుపత్రుల్లో చేరారు.